నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురుముఖత నేర్చుకున్న విద్య మనకు ముక్తి లభిస్తుంది అని అంటూ ఉంటారు. మరి గురువు దగ్గర శిష్యుడు ఏ విధంగా మెలగాలి, గురువు దగ్గర జ్ఞానాన్ని శిష్యుడు ఏ విధంగా పొందాలి, తెలుసుకున్న జ్ఞానాన్ని తన జీవితానికి ఏ విధంగా తను మలుచుకోవాలి, ఇవే కాకుండా ఈ ప్రపంచం మొత్తం కూడా శక్తితో నడుస్తుంది. మరి ఆ శక్తి ఆరాధన వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, శక్తినే గురువుగా భావించి ఎటువంటి ఫలితాలు పొందారు, దశమహా విద్యలు మనకు ఏం తెలియచేస్తున్నాయి, మంత్ర తంత్ర యంత్ర సాధనాల వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఒక వ్యక్తి జీవితంలో ఉన్నతంగా ఎదగాలి, మరుజన్మ లేకుండా చేసుకోవాలి అని అంటే వారి సాధనా మార్గాలు ఏ విధంగా ఉండాలి, ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి శాస్త్రీయ సమాధానాలు మనందరికీ కూడా సరళంగా తెలియచేయటానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. అతి చిన్న వయసు నుంచే కాళీ ఆరాధనలో మంచి ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా పలు దేవీ దేవతల దర్శనాన్ని పొందారు. ఇవే కాకుండా వారు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ తెలియజేసే క్రమంలో ఒక పీఠాన్ని అధిరోహించి తన శక్తిని అందరికీ కూడా పంచుతూ ఉన్నారు. ఇవే కాకుండా ఆధ్యాత్మికంగా, సామాజికంగా, పారలౌకికంగా ఎన్నో రకాలుగా విశిష్టమైన సేవల్ని అందిస్తూ ఉన్నారు. వారు ప్రవృత్తిరీత్యా ఒక మంచి ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా ఈ కలియుగంలో ప్రస్తుతం ఉన్న ఈ తరుణానికి తగ్గట్టుగా సకల జనుల మనోభీష్టాలు తీర్చడమే కాకుండా రకరకాల బాధల నుంచి ఏ విధంగా విముక్తి పొందాలి, సాధన ఏ విధంగా ఉండాలి అని తెలియచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. భద్రకాళి పీఠాధీశ్వరి, కాళీ ఉపాసకురాలు డాక్టర్ శ్రీమతి సింధు మాతాజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. కాళీ అమ్మవారేమో ఉగ్రంగా కనిపిస్తారు, భద్రకాళి అమ్మవారేమో వరంగల్లో చాలా ప్రశాంతంగా, అందులో ఆంతర్యం సత్వగుణం అమ్మవారే, రజోగుణం అమ్మవారే, తమోగుణం కూడా అమ్మవారే. అహాన్ని తెంచితే శక్తి అనేది ఉద్భవిస్తుంది అన్న ఉద్దేశం. దాంట్లో తంత్రోక్త మార్గం ఏంటంటే దయ్యాలు అనేవి ఇప్పటికీ నిజంగా ఉన్నాయంటారా? వెలుగుందంటే వెనక చీకటి ఉందనే కదమ్మా అర్థం. ఈ కాలంలో కూడా యోగిని శక్తులు ఉన్నాయమ్మా? ఖచ్చితంగా గ్రామ దేవతలందరూ యోగినీలే. ఆ యోగిని దేవతలను మనం శరణు పెడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ప్రయోగ ప్రభావాలు. ఎవరైనా ఏ దేవతనైనా ఆరాధించవచ్చు, కావాల్సింది భక్తి, శరణాగతి, నమ్మకం. ఈరోజు మీ సాంగత్యంలో కొన్ని అమూల్యమైన విషయాలు తెలుసుకోవడానికి అవకాశం దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాం. కాళీ ఉపాసకురాలిగా మీరు ఎంతో శక్తిని పొందారు. మీ మాట చాలా బాగుంటుంది, మృదు మధురంగా. మీ రూపం కూడా అలాగే కళ్ళకు నిండుగా చక్కగా ఉంటుంది. అయితే ఈ కాళికి భద్రకాళికి ఉన్న వ్యత్యాసం ఏంటమ్మా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కాళీ అంటే కాలస్వరూపిణియే కాళీ అమ్మ. మీరు చాలా వరకు చూసిన కాళీ విగ్రహాలలో అమ్మవారు 4 చేతులతో దర్శనమిస్తుంది. అంటే ఒక చేతిలో వరద అభయ హస్తాలను ప్రదర్శిస్తూ ఇంకొక చేతుల్లో కత్తిని, మొండాన్ని కలిగి ఉంటుందన్నమాట. అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే మంచి వాళ్ళని రక్షిస్తూ చెడు వాళ్ళని శిక్షిస్తూ ఉంటాను అన్నదానికి సంకేతం అన్నమాట కాళీ. కాలానికి బద్ధమై ఉండాలి అన్నదానికి సంకేతం ఏంటంటే అమ్మవారి మెడలో పుర్రెల మాల ఉంటుంది. అమ్మవారి మొలకి చేతులు కట్టబడి ఉంటాయి. మెడలో పుర్రెల మాలకు సంకేతం ఏంటంటే మన యొక్క ఆలోచనలు. అమ్మవారి మొలకు కట్టుకున్నటువంటి చేతులకు సంకేతం ఏంటంటే మన ఆచరణలు అన్నమాట. మన ఆలోచనలు, ఆచరణలు కూడా కాలానికి బద్ధమై ఉంటాయి, అన్నీ కాలగర్భంలో కలిసిపోవాల్సిందే అనడానికి కాళీ సంకేతంగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి నాలుక బయటకు తెరుచుకొని ఉంటుంది. అమ్మవారి నాలుక బయట తెరుచుకోవడానికి సంకేతం ఏంటంటే కాలాన్ని నేను మింగగలుగుతాను అని అర్థం అన్నమాట.
దేన్నైనా కాలానికి అతీతురాలు అమ్మవారు. కాలం ముందు ఉంది, కాలం తర్వాత ఉంది. కాలస్వరూపమే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కలిపితే కాళీ అన్నమాట. కాబట్టి అంతటి మహామాయ స్వరూపానికి చిహ్నంగా 4 చేతులతో వరదభయ హస్తాలతో ఈ విధంగా అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. కాబట్టి దుష్టులను సంహరించడం కోసం ప్రతి యుగంలోనూ భగవంతుడు అనేక అవతారాల్లో వస్తూ ఉంటాడు. ఆ విధంగానే కాళీ ఉద్భవించిన కారణం ఏంటంటే, శివుడు పార్వతీదేవిలో ఒక మగవాడిపై ఆధారపడకుండా తనంతట తాను ఒక స్త్రీ ఎలా బతకగలదో అటువంటి శక్తిని అమ్మవారిలో ఉద్భవింపచేయాలని అనుకున్నాడు. ఆయన లీలలో భాగంగానే పార్వతీదేవి నుంచి కాళీ ఉద్భవించిందన్నమాట. ఆ విధంగా తనను తాను ఆడవాళ్ళంటే మగవాళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కాదు, సొంతంగా తన సంరక్షణ తను చేసుకోగలరు, వాళ్ళకంటూ ఇండివిజువల్నెస్ ఉంది, వాళ్ళు ఒకరి మీద పడేవాళ్ళు కాదు, వాళ్ళలో సర్వశక్తులు దాగున్నాయి అని చెప్పడానికి సంకేతమే కాళీ ఉద్భవించడం అన్నమాట. ఎటువంటి రాక్షసులనైనా అంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా కూడా ఎదుర్కొగలిగే శక్తి ప్రతి ఆడదానిలోనూ ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళ మీద డిపెండెన్స్ కాదు, వాళ్ళలో చాలా శక్తి దాగుంటుంది అనడమే కాళీ తత్వంలోని రహస్యం. అంటే ప్రతి స్త్రీ అన్ని సిచ్యువేషన్స్లోనూ తనను తాను రక్షించుకుంటూ తన పిల్లల్ని రక్షించుకుంటూ తన కుటుంబాన్ని కూడా రక్షిస్తుంది. కాళీ తత్వం అనేది ప్రతి స్త్రీలోనూ ఉంటుంది. ఇంకా కాళీ అంటే అమ్మవారు మనం చూసినంత వరకు నలుపు రంగు, అంటే కాలస్వరూపము నలుపు అన్నమాట. కృష్ణుడు నలుపే. ఇక్కడ కృష్ణుడు కాళీ ఇద్దరు ఒకరే అన్నమాట. ఎందుకంటే ఇది నేను ఎక్కడో శాస్త్రాల్లోనూ ఎక్కడో చూసింది కాదు. ద్వాదశాక్షరి మంత్ర జపం చేస్తున్న సమయంలో కాళీ కృష్ణుడు ఇద్దరు ఒక్కసారిగా నాకు దర్శనం ఇచ్చారు. కాబట్టి ఇది నా అంతటా నేను అనుభవంలోకి తెచ్చుకున్న విషయం. దీనికి శాస్త్ర ప్రమాణం నేను చూపించలేను, ఎందుకంటే ఇది స్వానుభవం. అమ్మవారు దుష్ట సంహారం కోసం అనేక సందర్భాల్లో కాళీ అనేక అవతారాలలో వచ్చింది. కాళీ అనేక రూపాలలో దర్శనమిచ్చింది. అంటే దక్షిణ కాళిగాను, శ్మశాన కాళిగాను, గుహ్య కాళిగాను, సౌమ్య కాళిగాను అమ్మవారు అనేక రకాలలో అనేక సందర్భాల్లో మనుషులకు దర్శనమిస్తూ వచ్చింది. అంటే సందర్భానుచితంగా దుష్ట సంహారం కోసం చాలామంది రాక్షసులు బ్రహ్మదేవుడికి ఆరాధన చేసి వరం పొందిన సమయంలో అమ్మవారు వారు తప్పు చేస్తున్న సమయంలో, భూమికి పాపభారమవుతున్న సమయంలో దేవతల్ని, భూమిలోని ప్రజల్ని రక్షించడం కోసం అమ్మవారు వారు పొందిన వరాలకి అనుసరించి కొత్త కాళీ రూపాలు ధరిస్తూ దుష్ట సంహారం చేసుకుంటూ వచ్చింది. కాబట్టి కాళీ అన్ని అవతారాలు తీసుకోవటంలో ఉద్దేశం దుష్ట సంహారం మాత్రమే. అమ్మ, మనం చూస్తే కాళీ అమ్మవారేమో ఉగ్రంగా కనిపిస్తారు, భద్రకాళి అమ్మవారేమో వరంగల్లో చాలా ప్రశాంతంగా, వదనం చాలా సౌమ్యంగా ఉంటుంది. మరి అందులో ఆంతర్యం? కాళీ త్రిగుణాత్మిక. అంటే సత్వగుణం అమ్మవారే, రజోగుణం అమ్మవారే, తమోగుణం కూడా అమ్మవారే. సర్వగుణాలు అమ్మవారిలోనే ఉంటుంది. సృష్టించబడిన సమయంలో ఒక బిగ్ బ్యాంగ్ థియరీ, అంటే ఒక బ్లాస్ట్ లాగా జరిగింది. దాని నుంచి ఒక సౌండ్ ఉద్భవించిందే అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ బిగ్ బ్యాంగే మహాకాళి అన్నమాట. అక్కడ నుంచి ఉద్భవించింది సౌండే తార. అంటే చాలామంది తారా ఉపాసన చేస్తూ ఉంటారు బ్రాహ్మణులు. అంటే వాక్కు బాగా వస్తుంది కాబట్టి సృష్టిని సృష్టించింది. అంటే డైరెక్ట్గా కాళీ వచ్చి ఇక్కడ సృష్టించలేదు కదా, అంత తీవ్రత భూమి తట్టుకోలేదు కాబట్టి ప్రకృతిని సృష్టించడం కోసం తారాదేవి త్రిపురసుందరిగా అవతారం తీసుకొని ఆమె యొక్క ప్రకృతి స్వరూపిణి అయ్యి భూమి మీద ప్రకృతిని సృష్టించిందన్నమాట. భువనేశ్వరిగా మారి 14 భవనాలను సృష్టించింది. తన శక్తులను ఎవరైతే తప్పుగా వాడుతారో వారిని శిక్షించడం కోసం బగలాముఖిగా మారింది. సూర్యచంద్రుల్ని సృష్టించడం కోసం త్రిపుర భైరవిగా మారింది. కాబట్టి అమ్మవారు దశ మహావిద్యల రూపాలు తీసుకోవటంలో ఈ భూమిని రక్షించడానికి, భూమి మీద ఉన్న జీవుల్ని పోషించడానికి, ఒక సృష్టి జరగడానికి అమ్మవారు అనేక అవతారాలుగా తీసుకుంటూ వచ్చిందన్నమాట. అమ్మ, కొన్ని దశ మహావిద్యలలో
అమ్మవారి స్వరూపాలు ఒక స్వరూపంలో అయితే అసలు శిరస్సు ఉండదు, అవును, ఇట్లా రక్తం చిందుతూ ఉంటుంది. చిన్నమస్తా స్వరూపం. ఆ అమ్మవారి వైభవం ఏంటమ్మా? చిన్నమస్తా స్వరూపం ఏంటంటే అమ్మవారు గంగలో స్నానానికి వెళ్తుందన్నమాట. గంగలో స్నానానికి వెళ్తున్న సమయంలో అమ్మవారిలో కామం ఉద్భవిస్తుంది. కాబట్టి అమ్మవారు కామాన్ని అణచివేసి తన శిరస్సును తను ఖండించుకొని అమ్మవారి పక్కన చెలికత్తెలు ఉంటారు. వారి యొక్క ఆకలిని తీర్చడం కోసం తన రక్తాన్ని ధారగా వాళ్ళకు ప్రవహింపజేస్తుంది. కాబట్టి చిన్నమస్తా స్వరూపం అనేది ఆ రూపం యొక్క ఉద్దేశం అంటే మనలో ఉన్న కామాన్ని అనగదొక్కబడి అహాన్ని తెంచితే శక్తి అనేది ఉద్భవిస్తుంది అన్న ఉద్దేశం. దాంట్లో తంత్రోక్త మార్గం ఏంటంటే మధ్యలో ఉన్నది సుషుమ్నగా, ఇడా పింగళ నాడులుగా పక్కనున్న పరివార దేవతల్ని సూచిస్తూ ఉంటుంది. చిన్నమస్తా స్వరూపం యొక్క ఉద్దేశం ఏంటంటే తనను తాను త్యాగం చేసుకోవటం. అమ్మవారు తన పరివారం కోసం, తన యొక్క చలికత్తెల కోసం తనను తాను త్యాగం చేసుకుందన్నమాట. కాబట్టి ఆమెని ప్రచండ చండి, దశమహావిద్యలలో అత్యంత ఉగ్రమైన ప్రచండమైన దేవతగా ఆమెను అభివర్ణిస్తూ ఉంటారు. ప్రచండ చండి అంటేనే ఇక్కడ ఎల్లమ్మగా పూజలు అందుకుంటూ ఉంటుంది ఆ దేవతే. ఎల్లమ్మ అంటే చినమస్తానే హైదరాబాద్లో ఆరాధించేది. అందుకే శిరస్సును మాత్రమే ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి అమ్మవారి పేర్లు మారుతూ ఉంటాయి. ఈ కలియుగంలో అమ్మ ధూమవతి అమ్మవారిని కూడా ఈ కాలానికి తగ్గట్టుగా ఆరాధించాలని అంటారు. మరి అంటే ఎవరైనా ఆరాధించచ్చా ధూమవతిని? ఎవరైనా ఆరాధించచ్చా అంటే దశమహావిద్యలలో ధూమావతి అంటే ఇండివిజువల్గా ఎలా బతకటం అనేది నేర్పిస్తుంది. ఒక మగవాడి సహకారం లేకుండా తాను సొంతంగా ఎలా బతకచ్చు. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న సమయంలో అమ్మవారు ఆత్మాహుతి చేసుకున్నప్పుడు అమ్మవారి శరీరం నుంచి దోమం వెలువడుతుంది. ఆ దోమం నుంచి ఉద్భవించిన దేవతే ధూమావతి. అక్కడ ఉన్న దేవతల్ని అమ్మవారికి జరిగిన అన్యాయానికి గాను శిక్షిస్తూ వస్తుందన్నమాట. ఉచ్చాటన దేవత అంటే తన పిల్లలకు తప్పు చేసినప్పుడు తాను శిక్షించే రూపాన్ని ధూమావతిగా ఉద్భవింపజేసింది అమ్మవారు. ధూమావతి ఆరాధన చేసినప్పుడు ఏమవుతుందంటే భూ కబ్జాలు చేస్తారు కదా. మన ల్యాండ్ని ఎవరైనా కబ్జా చేసినా, మన ఇంట్లో నుంచి వెళ్ళకపోయినా ఉచ్చాటన దేవతగా అమ్మవారి మంత్రాన్ని వాళ్ళ పేరు జోడించి జపించడం ద్వారా వారు మన ఇల్లు ఆక్యుపై చేస్తుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ల్యాండ్ కబ్జాలు జరిగినా ల్యాండ్లో నుంచి వెళ్ళిపోతారు. కొంతమంది మగవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకు ఉచ్చాటన మంత్రం ప్రయోగిస్తే అక్రమ సంబంధాలు తొలగిపోయి భార్యతో కుటుంబంతో సంతోషంగా ఉంటారన్నమాట. కాబట్టి అమ్మవారి శక్తి అని అతి ఉన్నతమైంది, అతీంద్రియ శక్తులను ఇస్తుంది. కానీ అది గురువును అనుసరించి జపం చేస్తే చాలా ఉత్తమం, లేదంటే అష్టోత్తరం చేసుకోవచ్చు. ఈ కలియుగంలో దశమహావిద్యలు అంటే శాక్తేయ ఆరాధనలో ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళు ఆరాధించాలా, లేకపోతే ఏ సంప్రదాయంలో వారైనా ఎవరైనా ఆరాధించవచ్చు అంటారా? అమ్మ, దశమహావిద్యలు అనేది ఏ సాంప్రదాయం వాళ్ళైనా ఎవరైనా ఆచరించవచ్చు. ఎందుకంటే కుల మతాలు అనేవి, సాంప్రదాయాలు, సంస్కృతి అనేది మనం ఏర్పరచుకుంది. అమ్మ ఎప్పుడు అమ్మే కదా. మనల్ని సృష్టించిన జగన్మాత మనల్ని రక్షించుకోవడం కోసం ఆమె అనేక రూపాలు ధరిస్తూ వచ్చింది. హిందుత్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటే హిందూ ధర్మంలో మనకు నచ్చిన తత్వాన్ని బట్టి, మన నేచర్ని బట్టి దేవతని మనం చూస్ చేసుకోగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆంజనేయ ఉపాసన అనుకోండి, బ్రహ్మచర్యం అతనికి ఇష్టం, ఆంజనేయ స్వామి అతనికి ఇష్టం, అతని నేచర్కి తగిన ఆయన అనిపించినప్పుడు ఉపాసన చేసుకోవచ్చు. ఉగ్రతత్వం ఎక్కువ ఉంది, మేము వెంటనే దేవతను చూడాలనుకున్న వాళ్ళు కాళీ ఉపాసన చేస్తారు. లేదు మా తత్వం సాత్వికమైనది, మేము అది తినం ఇది తినం అంటే ఎవరికి తగినట్టు వారు ఉపాసనని చేసుకునే అవకాశం మన హిందూ ధర్మంలో ఉంది. అది మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం అన్నమాట. ఎవరైనా ఏ దేవతనైనా ఆరాధించవచ్చు. కావాల్సింది భక్తి, శరణాగతి, నమ్మకం. ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం జరిగే సమయంలో అమ్మవారి చీర పట్టుకొని తనను తాను కాపాడుతూ ఉంటుంది. అంటే తన మానవ ప్రయత్నం తను చేస్తుందన్నమాట. అంతవరకు కృష్ణుడు రాడు. ఎప్పుడైతే తన చీర వదిలేసి గోవిందా అని చేతులు ఎత్తుతుందో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వస్తాడనమాట ద్రౌపదీదేవిని రక్షించడానికి. అంటే పూర్తి శరణాగతి. ఎప్పుడైతే మనం నేను నన్ను నా ఆత్మని నీ పాదాల దగ్గర నేను సమర్పిస్తున్నాను అని అనుకుంటాము, పూర్తిగా మనల్ని మనం సమర్పిస్తాము, ఆత్మ సమర్పణ చేసుకుంటాము, అప్పుడు దేవతలు మనకు సహాయం చేస్తారు. ఆ విధమైన పూర్తి శరణాగతి ఉంటే ప్రతి దేవత మనల్ని రక్షిస్తుంది. మన తత్వాన్ని అనుసరించి దేవతా ఉపాసన చేయడం అనేది ఉత్తమం.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారనుకోండమ్మా, గురు ఉపదేశం తీసుకుంటారు, గురు మంత్రం చేస్తూ ఉంటారు, అయినా కూడా వాళ్ళకి రకరకాల ఇబ్బందులు రావటము, ఇంకెవరో సలహా ఇవ్వటము, వారు అప్పుడు ఈ దశ మహావిద్యలు కాళీ ఉపాసన చేస్తే పర్వాలేదంటారా? అమ్మ, గురుమంత్రము గురుపదేశం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎవరి మీద నమ్మకం లేదనుకుందాం, పరమశివుణ్ణి గురువుగా భావించి పంచాక్షరి జపం చేసుకొని ఏదైనా ఉపాసన చేయొచ్చు. అంటే ఆస్ట్రల్లో సిద్ధ గురువులు, సూక్ష్మ శరీరులు మనకు దర్శనమిస్తారు. గురుమంత్రం చేసిన గురువులు దర్శనమిస్తారు. కృష్ణ మంత్రం చేసిన సిద్ధ గురువుల దర్శనం అనేది వస్తుందన్నమాట. లేకపోతే ఎవరు సిద్ధ గురువు అని నాకేమన్నా పూర్వీకులు ఎవరైనా గురువులు ఉన్నారా, లేకపోతే నా గురువు ఏమన్నా మళ్ళీ జన్మ తీసుకుని ఉన్నాడా అని తెలుసుకోవడానికి ఒక ప్రక్రియ ఉంటుంది. గురుమండల పూజ, లేకపోతే గురుచరిత్ర పారాయణం చేసినప్పుడు ఏ గురువు దగ్గరికి వెళ్తే అతనికి పని అవుతుందో దేవత స్వప్నంలో దారి చూపిస్తుంది, లేదా ధ్యాన స్థితిలో దారి చూపిస్తుంది, ప్రకృతి సహకరిస్తుంది అన్నమాట. ఎవరు సిద్ధ గురువు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నా సమస్య ఎక్కడ తీరుతుంది అని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని లలితా సహస్రనామాలు పారాయణ చేసినా, లేకపోతే నా గురువుని చూపించని ఏదైనా దీక్ష 41 రోజు గురు పూజ చేసిన, దత్తాత్రేయుడికి సాధన చేసిన, సరైన గురువు దగ్గరికి వెళ్ళడానికి దేవతల మార్గం చూపిస్తారు. లేదు మనుషుల మీద నమ్మకం లేదనుకున్నప్పుడు దత్తాత్రేయుడినో శివుణ్ణో గురువుగా భావించి ఉపాసన చేసుకోవచ్చు. కానీ ప్రకృతి ఖచ్చితంగా సహకరిస్తుంది మంత్ర మార్గంలో. ఇప్పుడు కొంతమందికి గ్రామ దేవతలే ఇలవేల్పుగా ఉంటారు, అటువంటి వారికి గురువులు ఎవరమ్మా? గ్రామ దేవతలు ఇలవేల్పుగా ఉన్నప్పుడు గ్రామ దేవతలు అంటే యోగినీలమ్మ. యోగినీలంటే మహాకాళి యుద్ధం చేస్తున్న సమయంలో పరివార దేవతలు అన్నమాట. వారినే ఈరోజు మనం గ్రామ దేవతలుగా పూజిస్తూ ఉన్నాం. గ్రామ దేవతలు యోగినీ శక్తులు ఎటువంటివంటే, ఆ అమ్మవార్లు ఏదైనా మనం బాగా సేవ చేసుకున్నాం అనుకుందాం. ఇప్పుడు మంత్రం అనేది అందరికి తెలియదు గ్రామాలలో, బ్రాహ్మణులకు మాత్రమే వేదం చదువుకునే హక్కు ఉంది ఒకప్పుడు. కాబట్టి సేవ చేసేవాళ్ళు, సేవ, పంచోపచార పూజ, బలి సమర్పణ అనేది చేస్తూ ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళకు అమ్మవారు సడన్గా కనిపించడం కానీ, డైలీ సేవ చేసే వాళ్ళకు కూడా వైబ్రేషన్స్ రావటం, అమ్మవారి దర్శనం ఇవ్వడం, రేపు జరగబోయేది ఈరోజే కనిపించడం, అటువంటి ఎక్స్పీరియన్స్లు వచ్చినప్పుడు యోగినీ శక్తులకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే మనకి టీచర్స్గా పనిచేస్తాయి. అంటే మనకు టీచ్ చేస్తాయి, యోగంలో ఎలా ముందుకెళ్ళచ్చు అనే విషయాన్ని యోగినీ శక్తులు మనకు తెలియజేస్తాయి. ఈ కాలంలో కూడా యోగినీ శక్తులు ఉన్నాయమ్మా? ఖచ్చితంగా. గ్రామ దేవతలందరూ యోగినీలే. మూల దేవత విజయవాడలో ఉంటుంది అమ్మవారు, పెద్ద అమ్మవారు. పరివార దేవతలందరూ ఇంకా మిగిలిన గ్రామాల్లో ఉంటారు. అయితే ఇప్పుడు ఆ యోగిని దేవతలను మనం శరణు పెడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? అంటే ఎలా ముందుకు వెళ్ళొచ్చు సాధనలో, ఎటువంటి సాధనలు చేయాలి, ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి స్పృహ కొంతవరకు చిన్న చిన్న శక్తులు యోగిని దేవతల ఆరాధన వల్ల కొన్ని కోరికలు నెరవేరుతాయి. మన గ్రామానికి రక్షణ, మన ఇంటికి రక్షణ. అంటే గ్రామ శక్తులు ఎప్పుడు గ్రామాన్ని రక్షిస్తూ ఉంటాయి కదా. ప్రయోగ ప్రభావాలు మన ఇంటి మీద పనిచేయకుండా, కొన్ని రకాల వ్యాధులు మనకు సోకకుండా, ఇప్పుడు ఇంతకుముందు అమ్మవారు పోస్తే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు కదా. అప్పుడు అమ్మవారిని మారి అమ్మని ఎక్కువగా పూజించేవాళ్ళు. కాబట్టి ఇటువంటివి హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ రాకుండా గ్రామ శక్తులు అనేవి కాపాడుతూ ఉండేవి. అమ్మ, దయ్యాలు అనేవి ఇప్పటికీ నిజంగా ఉన్నాయంటారా? అంటే ఒక చోట పాజిటివ్ వెలుగు ఉందంటే వెనక చీకటి ఉందనే కదమ్మా అర్థం. కాబట్టి దైవం ఉందన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి, ప్రేతాత్మలు అనేవి కూడా ఉన్నాయి. అవి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. ఇక్కడ ఏంటంటే మన పీఠంలో దగ్గర ఒక నెలలో ఒక 100 నుంచి 150 మంది ఈ విధమైన వాళ్ళే వస్తూ ఉంటారు ఇక్కడికి. అంటే వాళ్ళకి అక్కడికే మన పీఠంలోకి రావడానితోనే ఇక్కడ మనం మంత్రం కానీ తంత్రం కానీ ఏ విధమైనవి వాడటం అనేది ఏది ఉండదు. వెంటనే ఇక్కడికి రావంగానే కాళీపీఠం ముందు అమ్మవారు రుద్రభూమిలో ఉంటుంది కాబట్టి ఇంకా అవి వాతంటే అవే పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. వెంటనే పీఠంలో అడుగు పెట్టంగానే ఆవాహన అయిపోతాయి. వాళ్ళ మంటలని గట్టిగా అరుస్తూ ఉంటారు. కానీ ఒక మనిషికి ఉన్నటువంటి శక్తి కన్నా 5 శక్తి వాళ్ళు ఉద్భవిస్తుంది. అంటే ఇక్కడ ఏది దొరికితే అది ఒకే చేత్తో సోఫాను ఒక పర్సన్ ఎత్తగలిగారు అన్నమాట. అంటే ఒక మనిషికి ఉన్నటువంటి శక్తి కన్నా 5 శక్తి నెగిటివ్ ఫోర్స్ వాళ్ళ మీద ఉంటుంది. ఓహో, అంటే దయ్యాలు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి బాగా తెలుసు. ఒకవేళ ప్రేతాత్మలను చూడాలనుకుంటే వాటికి కొన్ని రకాలైన మంత్రాలు ఉంటాయి. దివ్య దృష్టి ఉన్న వాళ్ళు చూడగలరు, మంత్రసిద్ధులు చూడగలరు, శ్రీ విద్య ఉపాసకులు చూడగలరు.
ఉపాసకులందరూ ప్రేతాత్మలను దర్శించగలరు. అంటే ఈ ప్రేతాత్మలు అంటే తీరని కోరికలు ఆ ప్రేతాత్మలుగా రూపం తీసుకున్నవి అవేనా అమ్మ? అవే అమ్మ. అంటే ఇప్పుడు భగవంతుడు ఒక 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, వీళ్ళు సమస్యలు ఒకళ్ళ 25 ఏళ్ళు 30 ఏళ్ళకు సూసైడ్ చేసుకుంటే వాళ్ళ ఆత్మ భగవంతుడు ఇచ్చిన టైం లోపల ఇది ప్రేతాత్మగా మారుతుంది. అంటే పుట్టే హక్కు ఇతనికి లేనప్పుడు ఇతను ప్రాణం చేసుకునే హక్కు ఇతనికి ఉండదు కదా. వీళ్ళ ఆకలి దప్పికలు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు ప్రేతాత్మలే సంచరిస్తూ ఉంటారు. ఆకలితో బాధతో ఏడుస్తూ నీళ్ళు తినలేక భోజనం చేయలేక ఉంటారు. కాబట్టి సూసైడ్స్ చేసుకోకండి అని నేను చెప్తూ ఉంటాను. భగవంతుడు 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చినప్పుడు అతని ప్రాణాన్ని అతనికి తీసుకునే హక్కు లేదు కదా. ఈ సూసైడ్స్ చేసుకున్న వాళ్ళు, యాక్సిడెంట్లలో చనిపోయిన వాళ్ళు, ఈ ఆడవాళ్ళు ఎక్కువగా ఇంట్లో సమస్యలని కాల్చుకొని చనిపోతూ ఉంటారు. ఇట్లా మధ్యలో పోయిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మెంటల్ స్టేటు చనిపోయే టైంలో అక్కడితో ఆగిపోతుంది. వాళ్ళకంటూ సొంతంగా ఆలోచించగలిగే స్వభావం ఉండదు. ఎక్కడైతే వాళ్ళు ఆగిపోయారో అలాగే అచంచలంగా కాలిపోతూ మండిపోతూ వాళ్ళు అలాగా పీడిస్తూ ఉంటారనమాట సామాన్యమైన మానవుల్ని. ఇప్పుడు చాలామంది పూజలు చేయకపోవటం ఎక్కువ. ఇంతకుముందు అయితే బొట్టు పెట్టుకునేవాళ్ళు, నీట్గా జడలు అల్లుకునేవాళ్ళు. మామూలుగా జుట్టు కూడా లూజ్ హెయిర్ వేసుకున్నప్పుడు నెగిటివ్ని అబ్జర్వ్ చేసుకునే గుణం ఎక్కువ ఉంటుంది. అంటే అయస్కాంత శక్తి ఎక్కువ ఆడవాళ్ళ జుట్టుకి, కాబట్టి తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది. మన బొట్టు ఇంతకు మెడలో ఏదైనా అమ్మవారివి వేసుకునే వాళ్ళని చేతికి తాడు కట్టుకోవడాలు, డైలీ దీపారాధన చేసి పూజ చేసుకోవడం ఇంతకుముందు అలవాటు ఉన్నింది. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఇబ్బందులు పడుతున్నారు అందరూ. ఈ ప్రేతాత్మలకు విముక్తి ఎలా లభిస్తుంది? ప్రేతాత్మలకు విముక్తి అంటే ఎవరైనా యోగి కానీ యోగిని కానీ, ఇప్పుడు అఘోరాలను మీరు చూసినప్పుడు అక్కడ శవాలతో కాశీలో ఉన్నప్పుడు హరిశ్చంద్ర ఘాట్లో ఏదో శవం దగ్గర కూర్చొని చెప్తూ ఉంటారనమాట. అంటే ఒక అఘోరికి, ఒక నిజమైన అఘోరికి, ఒక ప్రేతాత్మకి మోక్షాన్ని ఇవ్వగలిగిన శక్తి ఉంటుంది. అంటే ఒక యోగిని కానీ ఒక యోగి కానీ శక్తి కానీ దారబోస్తే దివ్యత్వాన్ని సంతరించుకొని మంచి లోకానికి దారి చూపించుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. లేదంటే ఒకటి ప్రేతాత్మలను వదిలించేటప్పుడు వాటిని ప్రకృతిలో కలపగలగాలి, లేదా వాటికి దారి చూపించగలగాలి. వీళ్ళు తపోశక్తిని వాటికి దారబోస్తారు. ప్రకృతిలో కలపడం మోక్షాన్ని ఇవ్వగలగటం పంచభూతాల్లో. ఈ క్షుద్ర పూజలు అనేవి ఇప్పటికీ ఇంకా చాలా చోట్ల నిర్వహిస్తున్నారా అమ్మ? క్షుద్ర పూజలు అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీని మనం ఫ్రిడ్జ్కి వాడుకుంటాం, ఏసీకి వాడుకుంటాం. అదే డైరెక్ట్గా మనం చేతికి పెట్టుకుంటే చేయగలుగుతుంది కదా. ఇప్పుడు శక్తి అనేదని న్యూట్రల్ ఎనర్జీ అన్నమాట. ఈ న్యూట్రల్ ఎనర్జీని అంటే అమ్మవారిని కరెక్ట్గా వాడితే మంచి పూజ అవుతుంది, చెడుగా వాడితే క్షుద్రం అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ క్షుద్రం అనేది మనిషి ఆలోచన మాత్రమే. క్షుద్ర పూజ క్షుద్ర దేవత అనేది ఏది ఉండదు. చాలామంది అమ్మవారి మంత్రాలని క్షుద్ర పూజలకు వాడుతూ ఉంటారు, కానీ ఇది చాలా తప్పు. భూమి మీద మనం ఏ కర్మ చేసినా న్యూటన్ థర్డ్ లా ప్రకారం యాక్షన్కి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళు 10 ఇంతలు అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో మన తల్లి ఉందనుకోండి, మనం తప్పుగా పక్క ఇంటిపై హింసించమని చెప్పంగా మన అమ్మకి ఇచ్చే గౌరవం రెస్పెక్ట్ మనం ఇస్తాం కదా. ఆ విధంగానే మన ఉపాసన దేవతని జాగ్రత్తగా పోషించుకుంటూ ఉండాలి శక్తిని. అలా తప్పుగా వాడామనుకోండి ఉపాసన దేవతే తిరిగి అతన్ని సంహరిస్తుంది. ఉదాహరణకి నరకాసురుడు ఉన్నాడు. నరకాసురుడు కామాఖ్య అమ్మవారికి ఉపాసన చేసినప్పుడు అమ్మవారి దర్శనం ఇస్తే అమ్మవారినే కోరాడనమాట. దానివల్ల కామాఖ్య కాళీని కృష్ణుడిగా అవతరించి కృష్ణుడిగా వచ్చి ఆయన్ని సంహరించింది నరకాసురుణ్ణి. కృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించే సమయంలో కృష్ణుడి వెనుక కామాఖ్య కనిపించింది అనమాట. అప్పుడు రియలైజ్ అయ్యాడు, అంటే నా ఉపాసనా బలమే ఈ విధంగా రూపం తీసుకొచ్చి నన్ను సంహరించిందా అని చెప్పి తను చేసిన తప్పులకి తను రియలైజ్ అవుతాడు. కాబట్టి ఏ ఉపాసకుడైనా తన ఉపాసన దేవతని తప్పుగా వాడితే అదే ఉపాసన దేవత ద్వారా ఇతని కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. ఈ విపరీత కోరికలకు ఈ ఉపాసన వాడచ్చు అంటారా? తప్పు కదమ్మా. ఇంట్లో మనం కత్తుంది అనుకున్నాం, మనం కూరగాయలు దొరకడానికి వాడితే మంచిది, అదే వేరే పనికి వాడితే తప్పు కదా. మనిషి ఆలోచనల్లోనే తప్పు ఉంటుంది. దేవత ఎప్పుడు పవిత్రమైంది, శక్తి ఎప్పుడు పవిత్రమైంది, కానీ మనిషి చేసే తప్పులు దేవతలకు అంటగట్టేస్తున్నారు. ఈ క్షుద్ర పూజలు కానీ వీటి వల్ల ఎక్కువగా అమాయకులు కానీ కొంచెం చదువు కాస్త తక్కువగా ఉన్న వాళ్ళు కానీ అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో జరగగానే ఏదో శక్తి వచ్చేసిందని చెప్పి ఇప్పటికీ చాలా ఊళ్ళల్లో ఇంకా ఇది కొనసాగుతూనే ఉంది. అంటే ఈ మూఢనమ్మకాలు ఈ కలియుగంలో కూడా ఇంకా ఇవి నమ్మకం వెనుక ఉన్న ఆంతర్యం అంటే అమ్మ ఇప్పటికి కూడా ఎందుకు మనుగడలో ఉంది, ఇప్పటికి కూడా ఎందుకు నమ్ముతున్నారంటే సఫర్ అవుతున్నారు.
ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, అన్ని హాస్పిటల్స్ తిరిగేసి వచ్చింది. అన్ని హాస్పిటల్స్ తిరిగి మెడిసిన్స్కి శరీరం సపోర్ట్ చేయలేదు. కానీ గుడికి వెళ్ళినప్పుడు అమ్మాయి మనసు శరీరం చాలా చల్లగా ప్రశాంతంగా ఉందంట. అంటే ఆ అమ్మాయి ఒక నెగిటివ్ ఫోర్స్ వల్ల ఇబ్బంది పడుతుందని భావించి వచ్చి యజ్ఞం చేసుకుంది. యజ్ఞం చేసుకున్న మరుసటి రోజే అమ్మాయి క్లియర్ అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ జరిగి 4 రోజులే అవుతుంది. ఈ పరమ దైవ భక్తులు ఉంటారు కదా, వారిపైన కూడా ఈ క్షుద్ర పూజలు అనేవి ఫలిస్తాయి అంటారా? అంటే అమ్మ, మంత్ర సాధన చేసే ఉపాసకులు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. మంత్ర సాధన చేస్తున్న సమయంలో ఎదుటి వ్యక్తి ఎక్కువ శక్తి ఉందనుకుందాం. ఎదుటి వ్యక్తిని ఎలా చేయొచ్చు అంటే శక్తి లాగచ్చు, అతని శక్తిని దిగ్బంధనం చేయొచ్చు. సరిగ్గా ఉపాసన చేయలేదనుకోండి, ఇప్పుడు కొంతమంది బాగా ఉపాసన చేస్తూ ఉంటారు, తల మీద చేయబెట్టిన ఆజ్ఞాచక్రం దగ్గర బొట్టు పెట్టిన శక్తి మంత్రం చదవంగానే వెళ్ళిపోతుంది అతని శరీరంలోకి. అందుకే దిగ్బంధన మంత్రాలు ఉంటాయి. ఇప్పుడు అమ్మవారు ఉపాసన చేసినప్పుడు భైరవ ఉపాసన కూడా చేయాలి. అంటే భైరవుడు రక్షణ దేవత అన్నమాట. ఓహో, అంటే రెండు చేయాలి. అందుకనే లలితా సహస్రనామం చదివినప్పుడు కూడా తప్పనిసరిగా శివుడిది కానీ విష్ణువుది కానీ ఏదన్నా చదవమంటారు. రక్షణ దేవతలు అమ్మవారిని మన ఒంట్లో ఉన్న శక్తిని రక్షించేది భైరవ దిగ్బంధనాలు వేసుకోవాలి. మరి ఎవరికి వారు వేసుకోవచ్చు అమ్మాయి భైరవ దిగ్బంధన మంత్రాలు ఉంటాయి, అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. ప్రతి మంత్ర జపం చేసే వ్యక్తికి గురువు చెప్తారు దీక్షిచ్చే సమయంలో, మంత్ర జపం చేస్తున్నప్పుడు అంగన్యాస కరన్యాసాలు చేసుకోండి, దిగ్బంధన మంత్రం ఉంటుంది, దిగ్బంధన మంత్రం చేసుకోండి. సవ్య విధానంలో గురువు సంరక్షణలో ఉపాసన చేసినప్పుడు ఇబ్బంది ఉండదు. సరైన గురు పరంపర లేక సొంతంగా వాళ్ళు బుక్స్ చేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు ఎవరికో ఇబ్బంది వస్తుంది, ఎవరిని అడగలేరు, ఎవరితో చెప్పుకోలేరు, పుస్తకాలు చూడటమో నెట్ చూడటమో ఇలా చూసి వారికి వారుగా చేసుకున్నప్పుడు ఫలితం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. నామజపాలు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నామజపాలు, శ్లోకాలు, స్తోత్రాలు, అష్టోత్తరాలు అన్నీ చేసుకోవచ్చు. బీజాక్షర మంత్రాల్లో కూడా మహావిష్ణు మంత్రాలు చేసుకోవచ్చు. కానీ కొన్ని నియమాలు ఎక్కడి నుంచైనా తెలుసుకొని పాటించుకోవాలి. బీజాక్షర మంత్రాలు చాలా వరకు ఉగ్రదేవత ఉపాసనలకు వెళ్ళినప్పుడు, లక్ష్మిది కూడా చేయొచ్చు. ఉగ్రదేవత ఉపాసనలు, దశమహావిద్యలు, రుద్రమంత్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు సరైన గురువు ఆధ్వర్యంలో చేస్తే మంచిది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అమ్మ, ఒక వ్యక్తికి మంత్రసిద్ధి అనేది ఏ స్థాయిలో కలుగుతుంది? మంత్రసిద్ధి అనే దాని గురించి ఆలోచించకుండా, ఎందుకంటే మంత్రము, మంత్రసిద్ధి, మహిమలు అనేది మహాసముద్రం లాంటిది. మనం క్యాలిక్యులేట్ చేసి వాటిని కొలవలేం, మంత్రసిద్ధిని కొలవలేం. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం మనం శాటిలైట్లో చూసినప్పుడు ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఈ విశ్వం ఎంత ఉందనేసి మనం చూడలేకపోయాం. అన్ని భూగోళాలు, కృష్ణబిలాలు, ఇంతవరకు కృష్ణబిలాల గురించి కూడా మనం కనుక్కోలేకపోయినా, సైంటిస్టులే కనుక్కోలేకపోయారు. దివ్య దృష్టితో పలానా ఇంతమందే దేవతలు ఉన్నారని కనుక్కోలేకపోయారు. ఈ బ్రహ్మాండం అంత విస్తృతంగా ఉంది, శక్తి అంత విస్తృతంగా ఉంది. కాబట్టి మనం చూసింది చాలా తక్కువ. మన వేదాల్లో ఉన్నది, మనం కనుక్కున్నది, ఉపనిషత్తుల్లో ఉండింది, మన యోగులు చేసిన తపస్సు, ఈ సృష్టిలో ఉన్న మహిమలో చాలా తక్కువ మనకు తెలిసింది. కాబట్టి మంత్రసిద్ధి పలానా ఈ స్థాయిలోనే ఉంటుంది, ఇలానే ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే ఈ సృష్టి మొత్తాన్ని శ్రీమన్నారాయణుడుగా మనం భావిస్తూ ఉంటాం. సృష్టి మొత్తాన్ని శ్రీమన్నారాయణుడిగా భావించినప్పుడు మనకు ఆ నారాయణ దర్శనం అనేది ఒక అంశ అలా కనిపిస్తుంది ఒక క్షణం. ఆ క్షణాన్ని మనం తట్టుకోలేం, ఆ క్షణాన్నే మనం తట్టుకోలేం. కాబట్టి ఆ మంత్రసిద్ధి, ఆ స్థాయిని మనం కొలవలేం. ఎందుకంటే అది ఊహాతీతమైనది, ఊహించలేనిది, అద్భుతం. అమ్మ, మీరు ఒక జావా డెవలపర్గా సాఫ్ట్వేర్ కంపెనీలో బాగా ఉద్యోగం చేసి మంచిగా ఉన్న మీరు, అంటే సడన్గా ఈ ఆధ్యాత్మికం వైపు మళ్ళడం, పూర్తిగా మాతాజీగా మారిపోవటం, వీటి వెనక ఉన్న ఆ రహస్యం, అంటే ఏ సంఘటన మిమ్మల్ని బలంగా ఇటువైపు తీసుకొచ్చిందంటారు? నేను చిన్నతనం నుంచే ఉపాసన చేసేదాన్నమ్మా. నేను ఒక 7th క్లాస్ చదివేటప్పటి నుంచే అమ్మవారికి పూజ చేసేదాన్ని, పంచోపచార పూజ. నా వయసుకి నాకు అంతే తెలుసు. అప్పుడు నాకు ఒక 16 ఏళ్ల వయసులో అమ్మవారి దర్శనం ఇచ్చినప్పుడు అందరికీ చెప్తే నవ్వారు అందరూ. అంటే ఈ అమ్మాయికి పిచ్చేమో, అమ్మవారు కనిపించదు కదా, ఊహించుకుంటుందేమో అని. ఊహ అంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు కలగన్నా ఊహగన్నా అదొక లెవెల్లో ఉంటుంది. కానీ ఒక షాక్, ఒక బ్లాస్ట్, ఒక మెరుపు మెరిస్తే మన ముందు ఎలా ఉంటుంది, అలాగా నాకు వచ్చిన దర్శనం అనేది అతి ఉన్నతమైనది. 18 చేతులతో అమ్మవారు అలా దర్శనం ఇచ్చినప్పుడు నాకు ఒక ప్యూర్ వైట్ ఫైర్
ఒక మెరుపులాగా మెరిసింది. ఒక 50 సెకండ్ల పాటు అలా దర్శనం ఇచ్చింది. బగబగా మండుతూ, అమ్మవారి జుట్టు కూడా ఫైర్ లాగా గాల్లో అలా రైజ్ అవుతూ, భయమే లేదా? 2 అడుగులు ఎగిరి వెనక్కి పడ్డాను నేను. ఆ శక్తి తట్టుకోలేక బ్యాక్ సైడ్ నాకు నరాలన్నీ బ్లడ్ ఇదయ్యాయి. ఒక 5 రోజులు తల ఇలా అలా తిప్పలేకపోయాను. అదొక అద్భుతమైన దర్శనం అది. బాడీ నా శరీరం తట్టుకోలేకపోయింది. అంటే ఒక కరెంటు వెలిగితే ఆ వెలుగుని నేను తట్టుకోలేకపోయాను. అది మాయ, అది ఊహ అంటే నేను నమ్మను కదా, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయింది నేను కాబట్టి. అప్పుడు నేను రీసెర్చ్ చేయడం ప్రారంభించాను. తంత్ర విద్యలేంటి, నాకే ఎందుకు జరుగుతుంది, అమ్మవారుని కొన్ని సూక్ష్మ రూపాలని నేను చూడగలిగినప్పుడు నా ఎడ్యుకేషన్ బాగానే ఉండేది. నేను అన్నీ మంచి పర్సంటేజే వచ్చేది ఫస్ట్ క్లాస్లో, ఫస్ట్ నుంచి కూడా. తర్వాత జాబ్ చేసే టైంలో నాకు అనిపించింది, ఓకే నాకు సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు ఒక కంప్యూటర్ ముందర నేను కంప్యూటర్ అయ్యానా, అంటే నేను ఒక సంస్థనిలో ఒక ఇటుకరాయిలాగా ఉన్నానా నేను అని అనిపించింది. నాకు ఆత్మసంతృప్తి కలగలేదు. ఒక మనిషి నా దగ్గరకు వచ్చినప్పుడు అతనికి ఒక సలహా ఇచ్చినప్పుడు క్యూర్ అయింది. నాకు అప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఆత్మసంతృప్తి అన్నమాట. ఓకే, నాకు ఆత్మసంతృప్తి ఇప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఎక్కడ మనం చేయలేం కదా. ఇక్కడ నాకు బాగా అనిపించింది. అంటే నేను చూసినటువంటి దర్శనం అందరూ చూడాలి, నేను పొందింది అందరూ పొందాలి అనుకున్నాను నేను. అదే అందరి జీవితాల్లో మొదట గురువు వస్తాడు, తర్వాత మంత్రోపదేశం, తర్వాత దేవతా దర్శనం వస్తుంది. కానీ నా జీవితంలో మొదటే దేవతా దర్శనం వచ్చింది, తర్వాత అమ్మవారే గురువు అయింది. నేను అనుకున్నాను జీవితంలో నేను చరమాంకంలో చూసింది మొట్టమొదట చూశానంటే నా జీవితం ఎందుకైనా ప్రజలకు ఉపయోగపడాలేమో, అమ్మవారి శరీరాన్ని ఇలా వాడుకోవాలనుకుంటుందేమో, నేను ఒక అమ్మవారికి మీడియం అయ్యానేమో అనిపిస్తుంది. బాగుంది. సో ఈ దేవతా దర్శనం కలిగిన తర్వాత మీలో ఎటువంటి అనుభూతి కలిగింది? అనుభూతి అంటే ఇదంతా మాయలాగా అనిపించింది. అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు మామూలుగా ఆడవాళ్ళకి నగల మీద, చీరల మీద, బంధాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవన్నీ నశించిపోయేవే కదా అని నా ఉద్దేశం. ఒకదాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే అన్ని లౌకికమైనవే కదా. కానీ ఈ వ్యామోహాలన్నీ కూడా పక్కన పెట్టి మీరు కాళీ సాధన ఇంత తీవ్రంగా చేయటము, దాన్ని కట్టుబడి ఉండడం అనేది నిజంగా గ్రేట్ అసలు. అంటే ఇప్పుడు రేపు ఏదైనా జరగబోతుందంటే మీకు ఈరోజు తెలిసింది అనుకోండి, రేపు ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే ఆ పర్సన్ గురించి మీకు తెలిసిపోయింది అనుకుందాం. బాగుంటుంది కదా. బాగుంటుంది. మీ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పూర్వపురాలు, వాళ్ళు ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు, అసలు వీరేంటి అన్నది ఇట్టే చెప్పేస్తారట. అమ్మ నేను నిజానికి శక్తిని ఉపయోగించను. నిజానికి ఒక మనిషి వచ్చినప్పుడు అతను ఎందుకు వచ్చాడు ఏంటని పూజలో కూర్చొని అమ్మవారి మంత్రం చేసుకుంటే కనిపిస్తుంది. కానీ అంత ఉపయోగించాల్సిన అవసరం లేదు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సింటమ్స్ చెప్తే అర్థమైపోతుంది వాళ్ళు ఎటువంటి కండిషన్లో ఉన్నారు, దీనికి ఏం చేస్తే రికవరీ అవుతుంది అని. నన్ను అడుగుతూ ఉంటారు వచ్చినప్పుడు, మా గురించి చెప్పరా అని. నేను అంటూ ఉంటా, అంత గొప్ప అమ్మవారి శక్తిని, తపోశక్తిని మీరు వచ్చినందుకు ఎందుకు వచ్చారు అనడానికి వాడాలా, మీ సమస్యని క్యూర్ చేయడానికి వాడాలా అని అడుగుతూ ఉంటాను నేను. అది మనకు 1000 రూపీస్ ఇవ్వాలన్నా ఆ శక్తే, 1,00,000 రూపాయలు ఇచ్చేదైనా ఆ శక్తే. మన తపోశక్తిని ఎందుకు, ఎదుటి వ్యక్తి ఎందుకు వచ్చాడని కనుక్కోవటం. అమ్మ ఈ దేవతా దర్శనం ఎవరికైనా కలుగుతుందా? ఎవరైనా పొందొచ్చు, శరీరం ఉన్న ప్రతి వ్యక్తి. అంతెందుకు జంతువులకు కూడా కొన్ని శక్తుల్ని చూడగలుగుతాయి, కుక్కల ప్రేతాత్మల్ని చూడగలుగుతాయి. అది నేను విన్నాను, చూసాను, తెలుసు. కుక్కలు కొన్ని పసిగడతాయని, కొన్ని జంతువులు కూడా మన ఆకాశంలో కానీ కొన్ని సంకేతాలను అవి గ్రహిస్తాయని తెలుసు. కానీ దేవతా శక్తిని మానవుడు చూసి తట్టుకోగలడా? నేను మొట్టమొదటిసారి నాకు దర్శనం ఇచ్చినప్పుడమ్మా నిజానికి దేవత దర్శనం ఇస్తుందని, దేవత నేను ఎలా అనుకున్నానంటే అమ్మవారంటే మంచిగా పట్టు చీర కట్టుకొని బాగా నగలు పెట్టుకొని అద్భుతంగా కనిపిస్తుంది కదా అనుకున్నాను. అంటే నాకు అప్పుడు చిన్న వయసు కదా, ఒక వెలుగు 18 చేతులతో అలా ఆయుధాలు ధరించి కనిపించినప్పుడు నాకు అనిపించింది, నిజంగా అమ్మవారేనా, అమ్మవారు ఇలా వెలుగులాగా ఉంటుందా, నాకు తెలియదు అప్పుడు అసలు. ఆ రూపము, అమ్మవారి జుట్టు ఇలా ఎగురుతుందా అనిపించింది, ఒక లైట్ లాగా ఉంది, కాంతి శరీరం అన్నమాట. నేను అనుకున్నా, అంటే ఒక మాన్యువల్గా మంచిగా పట్టు చీర కట్టుకుని బాగా కనిపిస్తుంది అమ్మవారు అనుకున్నాను. కానీ కాంతి రూపంలో మీకు దర్శనం, కాంతి రూపంలో ఇచ్చింది అమ్మవారు. అప్పుడు అనిపించి, ఓకే అమ్మవార్లు మనం చూసే పిక్లో లాగా ఉండరు, వాళ్ళు
దర్శనం ఇచ్చినప్పుడు డిఫరెంట్గా కనిపిస్తారు అనిపించింది. నాకు సెకండ్ టైం తర్వాత కాళీ నేను ఒక బగలాముఖి తంత్రం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా దర్శనం ఇచ్చింది. అంటే ఎమరాల్డ్ గ్రీన్. ఎమరాల్డ్ గ్రీన్ అంటే అది మన యూనివర్స్లోనే లేదు ఆ కలర్. పచ్చగా ఏలియన్ లాగా బాడీ అంతా పచ్చగా ఉంది అమ్మవారి బాడీ. ఇక్కడంతా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద బొట్టు ఇలా చూసింది అనమాట. నా గుండెలు ఎదిరిపోయాయి. అమ్మవారిని ఇలా చూసినావు, కాళీ ఇలా ఉంటుందా అంటే మన యూనివర్స్లో లేని కలర్ కదా, కాంతి శరీరాలు. అప్పుడు అనిపించింది ఓకే మనం ఫోటోలో చూడటానికి ఒరిజినల్ దర్శనానికి చాలా తేడా ఉంది. అప్పుడు అనిపించింది నేను ఎక్కడ శాస్త్రాలు చదవలేదు, ఏమి చేయలేదు, అంతా అమ్మవారు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్లే ఇవంతా. ఒక వ్యక్తిలో శక్తిని మనం దర్శించచ్చా అమ్మ? ఖచ్చితంగా దర్శించవచ్చు. ఎందుకంటే దైవాన్ని దైవమే గుర్తించగలదన్నమాట. ఒక వ్యక్తిలో శక్తిని దర్శించాలి అంటే చూసేవాడు శక్తివంతుడై ఉండాలి. అంటే తాను శక్తిగా మారి శక్తిని ఆరాధించేవాడే శాక్తేయుడు అన్నమాట. అంటే ఎదుటి వ్యక్తిలో శక్తిని దర్శించాలంటే అతను శక్తి పొంది ఉండాలి. మామూలు వాళ్ళు కళ్ళతో దర్శించేది కాదు కదా శక్తి. సూక్ష్మ రూపంలో ఆజ్ఞాచక్రంలో దివ్య దృష్టి కలిగిన వాళ్ళు మాత్రమే దర్శించగలిగేది శక్తి. ఉపాసనా పరులు, ధ్యానం చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, పవిత్రమైన భావనలు కలిగిన వాళ్ళు, సమాజ సేవ చేసే వాళ్ళకు కూడా దర్శనాలు అనేది కలుగుతాయి. తప్పకుండా దర్శించవచ్చు. మంత్రానికి రూపం ఉందా అమ్మ? ఖచ్చితంగా. ఇప్పుడు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం, ఆ మంత్ర స్వరూపమే శ్రీమన్నారాయణుడు. మీరు ఎప్పుడైనా అలాంటివి అనుభూతి చెందారా? ఖచ్చితంగా అనుభూతి చెందానమ్మా. ఎందుకంటే నేను అష్టాక్షరి మంత్రం జపం చేస్తున్న సమయంలో నా ఆత్మ ఎక్కడో ఉన్నత లోకానికి వెళ్ళినట్టు, అక్కడ వైకుంఠ దర్శనం, స్వామివారు కనిపించటం అన్నీ జరిగాయి. స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆయన నా చేతిలో లడ్డు వదిలాడు అనమాట. అలాగా మళ్ళీ నా ఆత్మ నా శరీరంలో ఒక పతనం అయిపోయింది. నేను పొందినటువంటి అష్టాక్షరి మంత్ర సాధనలో నాకున్నటువంటి గొప్ప అనుభూతి అది. ఎందుకంటే నేను స్వామివారిని అలాగా ధ్యాన స్థితిలో దర్శనం చేస్తున్న సమయంలో నా ఆత్మ ఎప్పుడూ పొందనటువంటి ప్రశాంతతను పొందింది. అంటే భూమి మీద నేను ఎప్పుడూ అంత ప్రశాంతతను పొందలేదు. అష్టాక్షరి మంత్రం సమయంలో స్వామివారి దర్శనం ఇచ్చినటువంటి గొప్ప విషయం ఏంటంటే అక్కడున్న పరమానంద స్థితిని, ఆనంద స్థితిని నా ఆత్మ పొందగలగటం. నేను తర్వాత నా ఆత్మ నా శరీరంలోకి పతనమైన సమయంలో నేను ఎంత ట్రై చేసినా స్వామివారి రూపం నాకు గుర్తుకు రాలేదు. స్వామివారి ఆదిశేషుడిపై ఎలా కనిపించాడు కానీ నాకు తర్వాత ఎంత ట్రై చేసినా గుర్తుకు రాలేదు. దివ్య దర్శనాలు అలాగే ఉంటాయేమో మరి. అమ్మ మీకు తిరుమలలో కూడా శ్రీనివాసుని దర్శనం కలిగిందని విన్నాను. ఆ అనుభవం గురించి చెప్పండి అమ్మా. అంటే అమ్మ స్వామివారు నేను ఆ టైంలో 2021లో తిరుమల కిందే ఉండేది మా ఇల్లు. అక్కడ నేను జపం చేస్తున్న సమయంలో నాకు తిరుమల కొండల్లో అనేక దివ్యలోకాలకు దారులు ఉన్నట్టు కనిపించేవి. ధ్యాన స్థితిలో దారులు ఉన్నట్టు స్వామివారు 3 నామాలు శంఖ చక్రాలతో ఎల్లో కలర్ ఫైర్ వెనక అలాగా స్వామివారు తిరుగుతూ ఉన్నట్టు నాకు దర్శనాలు కనిపించేవి. అదొక అద్భుతమైన దర్శనం. అంటే అక్కడున్నటువంటి తిరుమల కళ్ళతో చూసే తిరుమల వేరు, సూక్ష్మలోక దివ్య దృష్టితో తిరుమలను చూసినప్పుడు ప్రతి చెట్టు ప్రతి పుట్ట ఒక యోగిలాగా అక్కడ తపస్సులు చేసుకుంటున్నారేమో అన్నట్టు ఉంటాయి. గొప్ప దివ్యలోకాలకు దారులు తిరుమలలోనే ఉన్నాయని అనిపిస్తుంది. అవేంటంటే ఎవరైనా మంత్ర సాధనలు చేసే వాళ్ళకి, గోవిందుడిని ఆరాధించే వాళ్ళకి, ధ్యాన స్థితిలో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కళ్ళతో శరీరంతో ఎక్స్పీరియన్స్ అయ్యేది కాదు, కళ్ళతో చూసేది కాదు తిరుమల. దివ్య దృష్టితో చూస్తే అదొక అద్భుతమైంది తిరుమల కొండలు అవి. అమ్మ అష్టమాతృకలు అంటే ఎవరమ్మా? అష్టమాతృకలు అంటే 8 మంది తల్లులు అని అర్థం. అక్కడ ఇప్పుడు విజయవాడలో కనకదుర్గమ్మని చూస్తున్నాం. కనకదుర్గమ్మ యుద్ధం చేస్తున్న సమయంలో మహిషాసుర మర్దిని, రాక్షసుడు అనేవాడు మహిషాసురుడు వరం కోరుంటారు బ్రహ్మదేవునికి తపస్సు చేసి, నన్ను ఒక స్త్రీయే చంపాలి, ఆ స్త్రీ కాకుండా అనేక మంది స్త్రీలు కలిసి చంపాలి అని ఒక వరాన్ని పొంది ఉంటాడు. కాబట్టి అతను చేస్తున్న పాపభారాలు తగ్గించడం కోసం అమ్మవారు
ఆ ఆది పరాశక్తి భవానిగా మారి దుర్గగా మారి 18 చేతులతో అతన్ని సంహరించడం అనేది జరుగుతుంది. సంహరించడం కోసం ప్రతి దేవతలో ఉన్నటువంటి స్త్రీ శక్తిని ప్రేరేపించడం అనేది జరుగుతుంది. బ్రహ్మ నుంచి బ్రాహ్మి, మహేశ్వరుడి నుంచి మాహేశ్వరి, ఇంద్రుడి నుంచి ఇంద్రాణి, కుమారస్వామి నుంచి కౌమారి, ఇలాగా చాముండ దేవి నుంచి చండీదేవి నుంచి చాముండ, ఇలా అష్టమాతృకలుగా అష్టతల్లులుగా ఉద్భవించి ఆ రాక్షసుని యొక్క సంహారం చేయడం జరిగిందన్నమాట. అమ్మవారి పరివార దేవతలు 64 మంది ఉంటే 8 మందికి ఒక దేవత అనేది ప్రాతినిధ్యం వహించింది. వారిని అష్టమాతృకులు అంటారు. అష్టమాతృకులు అంటే అష్టతల్లులు. ప్రతి పురుషునిలో ఉన్నటువంటి స్త్రీ రూపం బయటకు వచ్చి ఆ రోజు అమ్మవారితో సహకరించి యుద్ధం చేసి దుష్ట సంహారం చేసింది కాబట్టి అష్టమాతృకలకి అటువంటి గొప్ప స్థానం అనేది ఉంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ అష్టమాతృకలను ఎప్పుడు ఏ సందర్భంలో ఆరాధిస్తారు? అష్టమాతృకలు అంటే యుద్ధ దేవతలు. అమ్మవారికి యుద్ధం చేస్తున్న సమయంలో సహకరించిన దేవతలు. పరమేశ్వరుడి యొక్క స్త్రీ రూపం మహేశ్వరి కాబట్టి ఈ విధంగా ఏంటంటే తల్లి రూపంలో ప్రతి ఒక్క పురుష దేవత మాత రూపంలో వచ్చి భూమిని సంరక్షించడానికి కోసం అటువంటి రూపాలు తీసుకున్నారు. అటువంటి రూపాలను ఆరాధించడం ద్వారా మనం ఏదైనా ప్రయోగ బాధల నుంచి కానీ కోర్టు కేసుల నుంచి కానీ తొందరగా సాంత్వన అనేది లభిస్తుంది. అంటే మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో, మనం ఎవరి వల్ల అయితే బాధలు పడుతున్నారో, మన బాధలో న్యాయం ఉన్నప్పుడు అమ్మవారు వారి భావనలతో యుద్ధం చేసి వారిని మన దాకా రాకుండా మనల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. దేవత అనేది ఎవరైనా దేవతే. మరి సౌమ్య రూపంలో కాని పనులు ఉగ్రరూప దేవతలు తీరుస్తారంట. సాత్విక దేవత ఉపాసనలు చేసినప్పుడు ఏంటంటే సాత్విక దేవతలు మొదట జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, ఓపికని అన్నిటినీ ప్రసాదిస్తారు. వాటి వల్ల వచ్చే రిజల్ట్ కొంచెం టైం పడుతుంది కానీ పర్ఫెక్ట్ రిజల్టే వస్తుంది. ఉగ్రదేవత ఉపాసనలు ఎందుకు చేస్తారంటే సమస్యని తట్టుకోలేక, అంత టైం లేక. ఇప్పుడు ఒక మనిషి ఈత కొలంలో పడి చనిపోతున్నాడు అనుకుందాం. ఫస్ట్ వెంటనే వెళ్ళి కాపాడుతామా, ఆలోచిస్తామా? అతను శుభ్రంగా ఉన్నాడా లేదా, అతను కాపాడితే మన ప్రాణాలు పోతాయేమో, ఇలా ఆలోచిస్తామా? లేదు కదా. వెంటనే యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి సమయానికి సందర్భానికి తగినట్టుగా అమ్మవారిని మంత్రాలు అనేది ఉపాసన చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేనెందుకు ఉగ్రదేవతకి ఉపాసన చేయడం కానీ యజ్ఞాలు చేయడం కానీ జరుగుతుందంటే, నేను చూసిన ఒక పరిస్థితి ఏంటంటే ఒక అమ్మాయి వెంటనే చాలా క్షీణించిపోయింది. తొందరగా రికవరీ అవ్వకపోతే అమ్మాయి ప్రాణం పోయే పరిస్థితి. కాబట్టి అప్పుడు కాళీ హోమాలు, కాలభైరవ హోమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది తొందరగా రికవరీ అవ్వడం కోసం. ఇప్పుడు కండిషన్ క్రిటికల్ అనుకోండి, ఉగ్రదేవత ఉపాసనే చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమస్యలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అది ఏ మంత్రం ఉపాసన చేసినా రిజల్ట్ ఉంటుంది. ఉగ్రదేవత ఉపాసన వల్ల కొంచెం తొందరగా రిజల్ట్ ఉంటుంది. అమ్మ, ఇప్పుడు కొంతమందికి శరీరం మీదకి దేవత ఆవాహన అయింది అంటూ ఉంటారు. వాళ్ళే చెప్తూ ఉంటారు మాకు కట్లు కూడా పడ్డాయి అని అంటూ ఉంటారు. అవును. ఈ కట్లేంటి? శరీరంలో ఉన్న శక్తిని మంత్రంతో దిగ్బంధనం చేయడం. అందుకే నేను మీకు చెప్పాను, అమ్మవారి మంత్రం ఉపాసన చేసేటప్పుడు దిగ్బంధన మంత్రం, అంగన్యాస, కరన్యాసాలు అనేవి చేసుకోవాలి. భైరవ మంత్రం కాళీ మంత్రాన్ని, కాళీ శక్తిని రక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠం దగ్గర ఒక భైరవుణ్ణి ప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది. శివుడు, అవునా? ఎందుకంటే ఆ శక్తిని రక్షించడం కోసం. ఎవరైనా తప్పుగా లాగి వాడుతారేమో కాబట్టి దేవతలు వచ్చే ఆడవాళ్ళు గురు పరంపరలోకి వెళ్ళి ఒక దేవతని ఆ పద్ధతిని తెలుసుకొని ముందుకెళ్ళడం చాలా మంచిది. ఖచ్చితంగా చాలామంది సామాన్యమైన స్త్రీల మీద ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం వల్ల అక్కడ దేవతా శక్తి ప్రవహించి పూనకం లాగొస్తుంది. అప్పుడు సరైన గురువును ఆశ్రయించి మంత్రోపాసనలో మోక్షస్థితికి వెళ్ళడం చాలా గొప్ప. సాధారణమైన మహిళల కన్నా దేవతల ఆవాహన అయ్యే స్త్రీలకి జనాకర్షణ, ధనాకర్షణ ఎక్కువ ఉంటుంది. అటువంటి స్త్రీలకి వాళ్ళు మంచి గురువు దగ్గరని ఆశ్రయించి వాళ్ళ సాధనలో ముందుకెళ్ళటం అనేది చాలా ఉత్తమం. దిగ్బంధన మంత్రాలు ఉంటాయి, దిగ్విమోక మంత్రాలు కూడా ఉంటాయి, కానీ అందరూ చేయలేరు. ఇప్పుడు ఒక స్త్రీకి కట్లు వేయబడ్డాయి అనుకోండి, ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు శరీరం వదిలేసి తన సూక్ష్మ శరీరంతో బయట వచ్చి తన శిష్యురాలు యొక్క సూక్ష్మ శరీరానికి కట్లు విప్పి మళ్ళీ తన శరీరంలోకి రాగలగాలి. ఇంత ప్రొసీజర్ ఉంటుందా? అదే సిద్ధ గురువు అంటారు వాళ్ళని. మంత్రసిద్ధ అయిన వాళ్ళు మాత్రమే ఎదుటి వ్యక్తి యొక్క కట్లని విప్పగలరు.
మళ్ళీ ఏర్పడితే మళ్ళీ సేమ్ ప్రొసీజర్. అందుకే విద్య నేర్పిస్తారు. ఫలానా మంత్రం చెయ్యి, ఫలానా విద్య చెయ్యి. అందుకే గురు పరంపరలో మంత్ర దీక్షలు తీసుకోండి అంటూ ఉంటాం. అంటే ఇప్పుడు భక్తుల పైన కూడా ఇలాంటి కట్లు వేస్తూ ఉంటారా? ఇప్పుడు బాగా బిజినెస్ జరుగుతుంది అనుకుందాం, ఆ బిజినెస్ని బ్లాక్ చేసే మంత్రాలు కూడా ఉంటాయి. చాలామంది బాగా జరిగే బిజినెస్ సడన్గా ఆగిపోయింది అంటూ ఉంటారు. క్షుద్ర ప్రయోగాల వల్ల అలా జరుగుతాయి. అంటే జనాకర్షణని జన వికర్షణ చేస్తారు అక్కడ, జనాలు రాకుండా. కొంతమంది కొన్ని షాప్స్లు సరిగ్గా లేకపోయినా, సరైన వస్తువులు లేకపోయినా జనాలు వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే శక్తి ప్రభావం అవన్నీ. అమ్మ ఇప్పుడు చెప్తూ ఉంటారు, ఒక వ్యక్తి లోపల శక్తి నిక్షిప్తం కావాలి అని అంటే వాళ్ళు ఎటువంటి సాధన చేయాలి? శక్తి నిక్షిప్తం కావాలంటే అమ్మ మనలోని అరిషడ్ వర్గాలను దాటగలగాలి. అంటే బుద్ధి మారినంత వరకు సిద్ధి కలగదన్నమాట. అంటే చాలామంది మనసులో క్రూరత్వం, అపవిత్ర భావనలు, ఎదుటి వాళ్ళని హింసించడం, దూషించడం ఇటువంటివి చేస్తూ ఎన్ని పూజలు చేసినా వాళ్ళకి పెద్ద రిజల్ట్ ఉండదు. చాలామంది భర్తలు భార్యలను దూషిస్తూ పూజ చేస్తూ ఉంటారు, భార్యలను హింసిస్తూ ఉంటారు. భార్యలు కూడా చాలామంది భర్తలకు సరిగ్గా సరైన సమయంలో భోజనాలు బెటర్ అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎన్ని పూజలు చేసినా వృధానే. తన కర్మలు తను చక్కగా పాటిస్తూ, తన అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకుంటూ, పవిత్రమైన భావనతో మంత్ర సాధన, పూర్తి భక్తితో శరణాగతితో చేసినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఎన్నో పూజలు యజ్ఞాలు చేసామంటే వ్యక్తిత్వం బాగాలేకపోతే అమ్మవారు పలకదు. ఎన్ని పూజలు చేసినా వృధానే అటువంటి వాళ్ళు. అమ్మ కొంతమంది చెప్తూ ఉంటారు, నా జీవితంలోకి పలానా వాళ్ళు వచ్చిన తర్వాత నాకు బాగా కలిసి వచ్చింది, లేకపోతే మా అమ్మాయి పుట్టిన తర్వాత నాకు వ్యాపారం బాగా రెండింతలయ్యింది. అలా నిజంగా ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చాలా పుణ్యం చేసుకున్నటువంటి స్త్రీ ఆ ఇంట్లో జన్మించింది అనుకుందాం, ఖచ్చితంగా తండ్రికి కలిసి వస్తుంది. ఎందుకంటే మనిషి మీద జాతకం యొక్క ప్రభావం 30% పనిచేస్తూనే ఉంటుంది. అటువంటి జాతక ప్రభావం ఉన్న స్త్రీలు ఇంట్లో బాగా పూజలు చేసే ఆడవాళ్ళు ఉంటే కూడా భర్తకు బాగా కలిసి వస్తుంది. ఆ విధంగా కొంతమంది స్త్రీలు ఎప్పుడు ఇంట్లో గొడవలు పడుతూ, భర్తను హింసిస్తూ, పిల్లల్లో బాగోగులు చూడకుండా ఉంటారు. అటువంటి స్త్రీలకు దేవత పలకదు. అటువంటి స్త్రీ వల్ల ఆ భర్త అభివృద్ధిలోకి రావటం కూడా కష్టమే కదా. అదే భర్త కూడా మంచి అంటే భార్య వల్ల భర్త బాధపడుతున్నారు, భర్త వల్ల భార్యలు బాధపడే వాళ్ళు ఉన్నారు. సవ్యంగా కుటుంబ వ్యవస్థ ఉంటూ ఇంట్లో సరైన చక్కగా ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని భగవంతుడిని ఆరాధిస్తూ వారి వారి యొక్క కర్మలు అన్నీ చక్కగా నిర్వర్తిస్తూ ఉంటే అమ్మవారు చక్కగా పలుకుతుంది. అమ్మ ఇప్పుడు నిత్యము ఒక దైవ సన్నిధిలో గడుపుతూ చక్కగా సాధన చేస్తూ ఉన్నవారికి ఈ వికృతమైన కోరికలు ఎందుకు పుడుతూ ఉంటాయంట? సరిగ్గా సాధనలు చేస్తే వికృతమైన కోరికలు పుట్టవు. కానీ ఇప్పుడు ఏదో శక్తుల కోసమో ఏదో వచ్చేయాలని, లేకపోతే ఏదైనా సంకల్పమో వికృతమైన కోరికలు కలగటం వల్ల వీళ్ళు ఉపాసనలో, అంటే ఇది వచ్చి సాధారణ కన్నా అసాధారణమైన కోరికలు. ఇప్పుడు మామూలుగా 1 లక్ష రావాల్సి ఉంటే నాకు ఒక 10 లక్షలు కావాలి అనుకుంటే అది వికృతమైందే కదా. వాటి కోసం వికృతమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అమ్మవారు పెట్టే పరీక్షలే ఇవన్నీ సాధనలో. ఓకే. ప్రస్తుతం ఉన్న సమాజంలో స్త్రీ పురుషుల మధ్య ఉన్న బంధం బాంధవ్యం అనేది సన్నగిల్లిందనే చెప్పాలి. అది ఎందుకు అలా జరుగుతుంది అని అంటారు? ఇంతకుముందు స్త్రీలు ప్రత్యక్ష దైవం అనేవాళ్ళు. భర్తలు కూడా ఇంట్లో స్త్రీకి తగిన గౌరవం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పెరిగిపోయిన గ్లోబలైజేషన్ వల్ల కావచ్చు, సోషల్ మీడియా, భార్యాభర్తలు ఇద్దరు జాబ్స్ చేయడం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకునే స్థాయి చాలా తగ్గిపోతుంది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయడం వల్ల ఏమవుతుందంటే భర్తకు సరైన భోజనం దొరకట్లేదు. ఎంత జాబ్ చేసినా లాస్ట్లో అది హాస్పిటల్కి పెట్టాల్సిందే కదా, అవునా? భార్య వండి పెట్టినప్పుడు ఆ భర్తను ఆస్వాదిస్తాడు ఒక తల్లి. చిన్నపిల్లప్పుడు మనము తల్లి పెడితే ఆ టేస్ట్ ఎక్కడ టేస్ట్ చేయలేం కదా. ఆ సాటిస్ఫాక్షన్ మన అమ్మ వండి పెట్టినప్పుడు వచ్చినంత సాటిస్ఫాక్షన్ ఎక్కడా రాదు. భార్య ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయింది భర్త విషయంలో. సరిగ్గా వండి పెడుతుంది, సరిగ్గా దగ్గరికి తీసుకుంటుంది, అన్నీ చేస్తుంది. ఎందుకంటే అది తప్పు కాదు, అది ఒక పరిస్థితుల ప్రభావం వల్ల కూడా కావచ్చు. ఒకటి ఎమోషనల్గా బాండింగ్ ఎందుకు తగ్గిపోతుందంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికొకరు సమయం ఇచ్చుకోవట్లేదు. ఎవరు ప్రైవసీలు వాళ్ళు కోరుకుంటున్నారనమాట. అంటే భార్యాభర్తల రిలేషన్షిప్ అనేది ఎలా అయిపోయిందంటే అది ఒక బిజినెస్ డీల్ లాగా అయిపోయింది. మనం ఇద్దరం కలిసి ఉంటున్నాం అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే స్థితి మారటం, కేవలం బాహ్యంగా కనిపించే శరీరం మీద మాత్రమే దృష్టి ఉండడం. ఇప్పుడు మామూలుగా బృహన్నిలా తంత్రంలో కౌలాచారం ఏం చెప్తుందంటే ఇంట్లో ఉన్న స్త్రీ పరమేశ్వరిగా, ఇంట్లో ఉన్న భర్త పరమేశ్వరుడిగా భావించి
వాళ్ళిద్దరి మధ్య ఎలా ఎటువంటి బాండింగ్ ఉంటుందో అటువంటి బాండింగ్ ఇద్దరూ పెంచుకొని అమ్మాయి కాళీ సాధన చేస్తూ అబ్బాయి పరమేశ్వరుడి యొక్క సాధన చేస్తూ ముందుకెళ్ళమని చెప్తుంది. ఆ విధంగా ఉపాసనలు చేయడం వల్ల భార్యాభర్తలు ఇద్దరి మధ్య బాండింగ్ అనేది పెరుగుతుందన్నమాట. ఇప్పుడు భర్త నారాయణ మంత్రం ఉపాసన చేస్తున్నాడు అనుకుందాం, భార్య శ్రీ మహాలక్ష్మి మంత్రము ఉపాసన చేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి నారాయణులకు ఎటువంటి బాండింగ్ ఉందో ఇక్కడ కూడా అదే ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇద్దరు ఉద్యోగాలు చేయటం వల్ల ఎవరు దీపం పెట్టట్లేదు. ఇంట్లో ఒక రకమైన నెగిటివ్ వాతావరణం ఉంది. మొబైల్స్ ఎక్కువ వాడటం వల్ల రేడియేషన్ ప్రభావం వల్ల అశాంతిగా ఉంటుంది. అంటే వీళ్ళు కనీసం ఒక ప్రకృతిని ఎంజాయ్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్ వల్ల అక్కడ మనసుకి కావాల్సింది మానసిక ప్రశాంతత, అది ఇక్కడ దొరక్క బయట ఎక్కడో వెతుకుతుండడం వల్ల ఈ డైవర్షన్స్ అనేవి ఎక్కువైపోయాయి అన్నమాట. ఇంకా దీనివల్ల ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువైపోయి చాలా కాపురాలు ఇందువల్లే కూలిపోతున్నాయి. ఎప్పుడైతే భార్యలు కొన్ని పట్టుకోవాలి భర్త విషయంలో, భర్త కూడా ప్రేమను చూపించాలి భార్య విషయంలో. ఎంతసేపు ఎవరి వర్షన్ వారిలో ఉండటం వల్ల ఈ బాండింగ్ అనేది తెగిపోవటం వల్ల జరుగుతుందన్నమాట. అదే మంత్ర సాధన మంత్రోపాసన ఉందనుకోండి, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విధానం చాలా బాగుంటుంది. ఒకరి కోసం ఒకరు ప్రయత్నం చేస్తారు. లేదంటే ఆ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ వల్ల వీళ్ళు బయట సంబంధాలు వెతుక్కోవటం, ఈ ఫ్యామిలీ స్కూల్ పోవటం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇతరత్ర సంబంధాల వల్ల శక్తి క్షీణిస్తుందా అమ్మ? ఖచ్చితంగా ఉపాసనలు చేసేవాళ్ళు ఇతరితర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా శక్తి నశిస్తుంది. ఎందుకంటే దివ్యశక్తులు శరీరంలో చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఆ సెన్సిటివ్ అనేది ఏంటంటే ఇతర వ్యక్తులతో మల్టిపుల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల శరీరంలో శక్తి నశించి ఎదుటి వ్యక్తి యొక్క నెగిటివ్ని రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతనిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. చాలామంది మంత్ర సాధనలు చేస్తూ ఉంటాం, మాకేం జరగట్లేదని చెప్తూ ఉంటారు. మల్టిపుల్ బాడీ కాంటాక్ట్స్ మనుషులతోనే కాదు జంతువులతో కూడా పెట్టుకోవడం వల్ల కూడా మన ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి కొన్ని నియమాలు పాటించుకోవాలి కొన్ని మంత్ర సాధనలలో. అంటే ఇప్పుడు ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటాయి కదమ్మా, వాటిని దగ్గర తీసి ప్రేమ చేయటం వల్ల కూడా శక్తి వెళ్ళిపోతుంది అంటారా? అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాటిల్లో. అందుకే మన యోగులు ఋషులు ఇంతకుముందు కొన్ని మడి ఆచారాలు ఎందుకు పాటించే వాళ్ళంటే దీనివల్లే. కానీ అదేదో అంటరానితనంగా పేరు పెట్టారు. నిజానికి అది అంటరానితనం ఏం కాదు. వాళ్ళు చేస్తున్న మంత్ర సాధనల వల్ల పాటించిన నియమాలు అది సమాజం అప్పుడు తప్పుగా అర్థం చేసుకుంది. చాలా సంతోషం అమ్మ, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, సింధు మాతాజీ గారు నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తి మనం ఏ విధంగా పొందొచ్చు, సాధన ద్వారా మన సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవచ్చో, మరి వారు గురువుగా వారు కాళీమాతను ఎంచుకొని వారు ఈరోజు ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నారు. అలాగే మీరు కూడా మీ గురువుని ఆశ్రయించి అలాంటి ఉన్నత స్థితికి చేరుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.